బతుకుతూ కూడా. ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లా గలిసినారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో గలిసినారా, సుక్కలల్లా గలిసి మీరు సూర్యులై మొలిసినారా, సుక్కలల్లా కలిసి మీరు సూర్యులై నిలిసినారా. ఏ దిక్కు లేనొల్లకు మా బిడ్డలు, ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు, మీరు దిక్కు చూపే సుఖాలవుతారా మా యోధులు. వందనాలు మా బిడ్డలు. వద్దురా వద్దురా కొడుక దురలతోని యుద్ధముద్దని, వద్దురా వద్దురా కొడుక దొరలతోని యుద్ధమొద్దని, నెత్తినోరు మొత్తుకొని ఎంత చెప్పినా ఇనకపోతివి, నెత్తినోరు కొట్టుకొని ఎంత చెప్పిన వినకపోతివి. దండివాడవు మొండివాడు శమలు నిండిన గుండెవాడవు, దండివాడవు దండివాడవు నిండిన గుండెవాడవు. ఎత్తిన ఎర్ర జెండను పట్టిన ఆ ఎర్ర జెండను ప్రాణముండగా వదులను. ఇది అన్నమాచార కీర్తన, త్యాగరాజస్వామా, జస్రాజు టుమిరా, పరివిదా సుల్తాన్ గానమా, చీమకుర్తి నాగేశ్వరరావు అద్భుతమైన నానా కాదా? అలాంటి అద్భుతం కలిగించింది. ఎందుకంటే దాంట్లో కవిత్వం ఉంది, భావుకత్వం ఉంది, కళా సాహిత్య సాంప్రదాయాలను బాగా తెలిసిన మహానుభావుడు గద్దరు. ఊరికనే రాయారు. ఆ అభినయం చూడు, అది వారికి కథ అది కాదు, మంత్రంలో అంటాడు ఒకసారి. ఒక్కసారి నేను పరిచయం అయిపోయి, ఎందుకంటే నాకు అంతకుముందే తెలుసు. మా తాన అంబను అంబుజోజ్వలకర అంబుజ శారద చంద్ర చంద్రిక ఆడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపిక చుంబిత దిగ్విభాగ సుతసుప్త విముక్త నిజ ప్రభావ భావ అంబర వీరి విస్తృత విహారి మమో కృపజోడవు భారతే. ఏం చదువు రాదు, ఏంద్ర అంబరం అంబుజులు తెలియదు, కానీ తెలంగాణ నెలకు యక్షగానం పరిచయం చేసినది. మీ అందరూ అదే రాస్తారు చదువు, కానీ దాన్ని బ్రేక్ చేసిన గద్దరు. ఆ బ్రేక్ చేయడం అంటే నెత్తంత మాసింది రవికంత జినిగింది కుంచి పేలికలు కట్టి కుంచి పేలికలను సాహిత్య వస్తువు చేయాలని తెలిసిన ఏకైక మొదటి ప్రజాకవి గద్దరు నాజర్ సుద్దాం. ఈయన దాన్ని ప్రపంచవ్యాప్తం చేసినాడు. కాలువై కన్నీరు గార కళ్ళపై రెండు చేతులాడ అని మైక్రో లెవెల్ అబ్జర్వేషన్ శుద్ధాలని ఉంటుంది. ఎన్నాయి కాళ్ళ నిడుచుకపోదు పోరన్న కళ్ళ చేతుల అని నాజరు కాళ్ళ నిడుచుకపోతుంట, నిద్ర కళ్ళు శరీరాన్ని శరీరం కాళ్ళ నిడుచుకొని పోతారంట, అలుపు మాకని చెప్పాడు నాజరు. ఏనాటిగా అలాంటి వారసత్వ పరంపరలో వంగపండు గారు గద్దరన్న వల్ల మేము పాటలు మేము తెల్లారి వరకు రాస్తాం, మాకు అదృష్టం వస్తుంటే. కానీ గద్దరన్న చదువుకొని అలంకార శాస్త్రం చదవకుండా అలంకారయుతంగా రాయగలిగిన మహా కవి బేరడారు, ప్రపంచ స్థాయి ఒక బాప్తిలాంటి గద్దారు. ఊరికి వదలకండి. చేమేంద్రుడు, కుంతకుడు, ఎవరిని చదవకుండా ఎట్లా రాసినాడు, అది జీవితం, బతుకు. ఆ బతకడం వల్లనే మహాత్ముడు. తర్వాత తాను వచ్చిన నేపథ్యం వాళ్ళకి చెప్తున్నాం. అందుకనే నాకు చెప్పినాడు, బిడ్డ ఈ పీడిత ప్రజలు అమాయకులు, మనకు ఆవేశం ఎక్కువ, సంతకం పెట్టరా నువ్వు. నేను గద్ద శివసాగర్ పెట్టినప్పుడు గ్రూపులు చేస్తే దేవడు గుంజుక తినేది ఏమీ లేదు, కోడి పుంజులకు కత్తెర గట్టి కొట్లాట పెడతారు గనక మేము పోతమ్మా మాదిగ పల్లెకు, మేము పోతమ్మా మాదిగ పల్లెకు. ఆ మాలాతనం నెత్తి చూపని మనువు గాని ఎత్తి చూపే మనువు కొడుకు నెత్తిన దాన్ని పోతామా మళ్ళీ వెంకట్రావుడికి ఈ అట్టడుగున్న సాకలే వీరన్న చెప్పిన ఈ లైన్ల నుంచి అయితే కులవాదం కూడా కాదు, అందుకే బుద్ధుణ్ణి తీసుకున్నాడు. ఆ సమస్య వరకే కులవాదం. నా మాలానే, నా మాదిగానే, నా గట్టి, మనమంతా శమట జీవులం, ఉత్పత్తి కులాలం. మనువు విభజించబడ్డ ఈ కుల వ్యవస్థను బద్దలు కొట్టి గొప్ప మహోన్నతమైన, అది ఎన్ని తప్పులున్నా ప్రపంచంలో సోషలిజమే అజాయం.
ఉంటాయి మా వెళ్ళి ఉంటదిరా కమ్యూనిజం ఉంటదిరా. త్యాగాలపై నుంచే పడవ కమ్యూనిజం, భోగాల నిరసించే విలువ కమ్యూనిజం, ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం, ప్రాణాల కెరవని తెగువ కమ్యూనిజం, గద్దరే కమ్యూనిజం. థ్యాంక్ యూ.